సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నెల 20 నుండి 20వ తేదీ వరకు మధ్య నమోదైన 8 సైబర్ మోసాల కేసులను ఛేదించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ మోసాలకు పాల్పడిన 9 మంది, లోన్ మోసం కేసులో 2ని అరెస్ట్ చేశారు. 1.16 కోట్ల భారీ ట్రేడింగ్ ఫ్రాడ్ను బయటపెట్టారు పోలీసులు. మహారాష్ట్రలోని పూణేలో కీలక నిందితుడు అర్జున్ కుమార్ శర్మను అరెస్ట్ చేశారు. మోనార్క్ ఫైనాన్స్ నకిలీ యాప్తో మోసం చేశాడు అర్జున్ కుమార్ శర్మ. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధితుడిని టార్గెట్ చేశారు నిందితులు. 300% లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత మోసం చేశారు సైబర్ నేరస్తులు. మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం పెంచారు సైబర్ గ్యాంగ్ సభ్యులు. ఆ తరువాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకొని బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులను మళ్లించారు నిందితులు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దంటున్నారు పోలీసులు. సైబరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నెల 20 నుండి 26వ తేదీ మధ్య నమోదైన 8 సైబర్ మోసాల కేసులను ఛేదించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ మోసాలకు పాల్పడిన 9 మంది, లోన్ మోసం కేసులో 2ని అరెస్ట్ చేశారు. 1.16 కోట్ల భారీ ట్రేడింగ్ ఫ్రాడ్ను బయటపెట్టారు పోలీసులు. మహారాష్ట్రలోని పూణేలో కీలక నిందితుడు అర్జున్ కుమార్ శర్మను అరెస్ట్ చేశారు. మోనార్క్ ఫైనాన్స్ నకిలీ యాప్తో మోసం చేశాడు అర్జున్ కుమార్ శర్మ. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధితుడిని టార్గెట్ చేశారు నిందితులు. 300% లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత మోసం చేశారు సైబర్ నేరస్తులు. మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం పెంచారు సైబర్ గ్యాంగ్ సభ్యులు. ఆ తరువాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించుకొని బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేశారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులను మళ్లించారు నిందితులు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దంటున్నారు పోలీసులు. గ్రేటర్ సిటీలోని జియాగూడలో కల్తీ ఫేని తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నాసరికం ఆహారం తయారు చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. 3,98,590 విలువైన సరుకు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 260 కేజీల నాణ్యత లేకుండా సిద్ధం చేసిన ఫేని సీజ్ చేశారు. 150 కేజీల లూస్ ఫేని, 950 కేజీల మైదా పిండి, 1500 కేజీల డాల్డాతో పాటు 19 HP గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు ధనరాజును అరెస్ట్ చేశారు. గ్రేటర్ సిటీలోని జియాగూడలో కల్తీ ఫేని తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నాసరికం ఆహారం తయారు చేస్తున్నారు నిర్వాహకులు. 3,98,990 విలువైన సరుకు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 260 కేజీల నాణ్యత లేకుండా సిద్ధం చేసిన ఫేని సీజ్ చేశారు. 150 కేజీల లూస్ ఫేని, 950 కేజీల మైదా పిండి, 1500 కేజీల డాల్డాతో పాటు 19 HP గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు ధనరాజుని అరెస్ట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు భారత్లోని విమాన సర్వీసులపై పడింది. శంషాబాద్ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే 10 విమానాలు రద్దు కాగా దేశంలోని పలు ఎయిర్పోర్ట్ల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ వెళ్లే విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే ఫ్లైట్లు రద్దయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, UAE, ఖతార్ సహా పలు దేశాలు ఎయిర్ స్పేస్ మూసివేశాయి. రాష్ట్రంలో సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫార్ములా ఈ రేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన్ను ప్రాసిక్యూషన్ కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి ఇచ్చింది. దీంతో క్రమశిక్షణ చర్యల భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ప్రాసిక్యూషన్ కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. BLN రెడ్డి ఇప్పటికే
పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ రేపటి నుంచి అమల్లోకి రానుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో సేఫ్టీ సెస్ పేరుతో ట్యాక్స్ వసూలు చేయనున్నారు అధికారులు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉండటంతో సేఫ్టీపై చర్యల్లో భాగంగా కొత్తగా సేఫ్టీ సెస్ను వసూలు చేయనుంది సర్కార్. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రోడ్ సేఫ్టీ సెస్ ఫండ్ను వినియోగించనున్నారు. వాహన ధరపై 2% మేర రోడ్ సేఫ్టీ సెస్ కట్టాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, బైకులు కొనేవారు అదనంగా 2,000 చెల్లించాల్సి ఉంటుంది. కార్లు కొనుగోలు చేసేవారు 5,000, హెచ్వీ వెహికల్పై 10,000 వరకు రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనుంది సర్కార్. అగ్రికల్చర్ కోసం వినియోగించే ట్రాక్టర్లు, 3-వీలర్ వాహనాలు, ఆటోలు, 7-1 సీటర్ వంటి వాహనాలకు మినహాయింపు ఇచ్చింది సర్కార్. ఈ కొత్త ట్యాక్సులతో ఏటా రవాణా శాఖకు 270 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. హైడ్రోఫోనిన్కు 28 కాల్స్ వచ్చాయి. నగరం నలుమూలల నుంచి ఫిర్యాదులు చేశారు స్థానికులు. 28 మందితో నేరుగా మాట్లాడారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు, నాలాలు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. రామంతపూర్ చిన్న చెరువు FTL పరిధిలో నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయి. బాచుపల్లి సర్వే నెంబర్ 54లో 3 ఎకరాల ప్రొహిబిటెడ్ భూమిని ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఇక ఓల్డల్వాల్, జొన్నబండ వజ్ర ఎన్క్లేవ్లో పార్కుల ఆక్రమణలు తొలగించాలని హైడ్రాకు ఫిర్యాదు చేశారు ప్రజలు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్లోని హోటళ్లపై సోదాలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. జోనల్ కమిషనర్ మంగతాయార్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ బృందం సోదాలు చేపట్టారు. కవడిగూడ సర్కిల్లోని అమృతన్ హోటల్ అండ్ బ్యాంకెట్స్, సమోసా కార్ఖానాను పరిశీలించారు. పరిశుభ్రత లోపాలు, శానిటేషన్లో నిర్లక్ష్యం బయటపడినట్లు గుర్తించారు అధికారులు. రికార్డుల నిర్వహణలో లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్టోర్ చేసి గుర్తించారు. 2 హోటళ్లకు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూకట్పల్లి అశోకవన్మాల్లో KFCలో కస్టమర్లు ఆందోళన చేశారు. KFCలో కుళ్లిపోయిన చికెన్ ఇచ్చారంటూ స్టోర్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు కస్టమర్లు. కుళ్లిపోయిన, వాసన వస్తున్న ఫుడ్ ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న KFCపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కస్టమర్లు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ నగేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్, హోంగార్డు ఇద్దరు కలిసి బాధితుడి దగ్గర 40,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇద్దరిని కీసర పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.
కీసరలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గత ఏడాది అక్టోబర్లో చికిత్స పొందుతూ చనిపోయాడు మహేష్ యాదవ్. ఇందుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాలంటే 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డాక్టర్ సందీప్. కీసర హోంగార్డ్ నగేష్తో బేరం మాట్లాడారు. చివరికి ₹1,00,000కు ఒప్పుకున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర బాధితుడి నుండి 40,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డాక్టర్ సందీప్, హోంగార్డ్ నగేష్లను కీసర పోలీస్ స్టేషన్కు తరలించి ఎంక్వైరీ చేశారు. తరువాత ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిన్న ఉదయం ఒక కంప్లైంట్ ఫిర్యాదుదారుడు వచ్చాడు. పోస్ట్ మార్టము గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక డాక్టరు, తర్వాత కీసర పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎంసీ అంటే మెడికల్ సర్టిఫికేట్ డ్యూటీ చూసేటువంటి కానిస్టేబుల్, వీళ్ళిద్దరు కలిసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పోస్ట్ మార్టం రిపోర్టు అక్టోబర్లో అయింది. అది అప్పటి నుంచి ఇప్పటివరకు సతాయిస్తున్నారు. 4 నెలల నుంచి 5 నెలల నుంచి తిప్పుతున్నారు, పైసలు అడుగుతున్నారు అని చెప్పారు. ఫస్ట్ యాక్చువల్లీ 2 లక్షలు అడిగారని చెప్పారు. ఆ తర్వాత నిన్న మార్నింగ్ మేము కూడా అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు దాన్ని 40,000 ఇస్తే సరిపోద్దని చెప్పి మాట్లాడారు. 40,000లో 5,000 మాత్రం నిన్న అతను తీసుకున్నాడు. ఇక్కడ అతను కానిస్టేబుల్ కాదు, యాక్చువల్లీ హోంగార్డ్. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ డ్యూటీ చూస్తాడు. ఏదైనా పోస్ట్ మార్టం అయితే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం చేయిస్తాడు. అక్కడ డాక్టర్స్తో మాట్లాడతాడు అతను. అక్కడ డాక్టర్ గారు యాక్చువల్లీ 40,000 తీసుకోమన్నాడు. ఇతను 5,000 తీసుకొని నిన్న అతనికి 5,000 ఇచ్చాడు. డాక్టర్ గారికి ఇచ్చేసి ఈరోజు మళ్ళీ 35,000 పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురమని చెప్పాడు. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ రోడ్డు మీద ఉండమని చెప్పేసి, తర్వాత ఓఆర్ఆర్ అవతల ఉండమని చెప్పాడు. ఓఆర్ఆర్ అవతల ఒకటి గ్రీన్ లీఫ్ అని ఒక హోటల్ ఉంది, అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. అక్కడ హోటల్లోకి వచ్చేసి అతను డబ్బులు తీసుకుంటుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. పట్టుకున్నాక అదే సమయంలో డాక్టర్ గారిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర శంషాబాద్లో ఉండే అక్కడే కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. ఫోరెన్సిక్ డాక్టర్ని కూడా విచారిస్తున్నాము. హోంగార్డు, ఫోరెన్సిక్ ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. డాక్టర్ పేరు సందీప్. ది అమౌంట్ 35,000. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్ 2లో యూనిట్ బ్యాంక్ మేనేజర్ రేవంత్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైరైజ్ బిల్డింగుల అనుమతుల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 10 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తైన నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చే అధికారం హెచ్ఎండీఏకే కట్టబెట్టింది. దీంతో హెచ్ఎండీఏకు భారీ మొత్తంలో ఖజానా చేకూరనుంది. తక్కువ ఎత్తు ఉన్న బిల్డింగ్స్కు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్ బిల్డింగుల అనుమతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తైన నిర్మాణాలకు అనుమతినిచ్చే అధికారం హెచ్ఎండీఏకే కట్టపెట్టింది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో హైరైజ్ బిల్డింగ్ అప్రూవల్స్ జీహెచ్ఎంసీనే ఇచ్చేది. కానీ తాజాగా ఇచ్చిన జీవో నెంబర్ 45 ప్రకారం 10 అంతస్తుల వరకే స్థానిక కార్పొరేషన్లకు పరిమితం చేసి అంతకు మించి కట్టే ఎత్తైన బిల్డింగ్ల బాధ్యతను హెచ్ఎండీఏకి బదిలీ చేశారు. అలాగే 3 కార్పొరేషన్ల పరిధిలో బిల్డింగ్ల అప్రూవల్స్, లేఅవుట్ల పర్మిషన్స్ టైంలో వసూలు చేసే డెవలప్మెంట్ ఛార్జీలను మాత్రం హెచ్ఎండీఏ షేర్ చేస్తుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోకల్ బాడీలతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్ భవనాల అనుమతుల అధికారాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏకే బదిలీ చేయడంతో ఆ సంస్థ ఆదాయం 2026లో 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. 2025లో బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లతో 1,225 కోట్ల ఆదాయం సాధించిన హెచ్ఎండీఏకే తాజా నిర్ణయంతో మరింత బలోపేతం కానుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నార్సింగ్ వంటి ప్రాంతాలతో పాటు మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్, ఉప్పల్, షామీర్పేట ప్రాంతాల్లో వెలుస్తున్న 50 నుంచి 60 అంతస్తుల బిల్డింగ్ల అనుమతులన్నీ ఇకపై హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని శంషాబాద్లో ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో హైరైజ్ భవనాలు నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నాయంటున్నారు అధికారులు. 2025
2025 మొదటి 9 నెలల్లోనే 88 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాకి అనుమతులు మంజూరు చేయగా ఈ ఏడాది కూడా బిల్డప్ ఏరియా అనుమతులు భారీగా పెరుగుతాయని అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే అన్ని రకాల నిర్మాణాలకు కలిపి కొత్తగా 350కి పైగా అనుమతులు జారీ అయినట్లు తెలిపారు అధికారులు. జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా తగ్గినా కొత్త పాలసీతో హైరైజ్ బిల్డింగుల అనుమతులతో హెచ్ఎండిఏ ఖజానాకు త్వరలో భారీగా నిధులు సమకూరడం ఖాయమని చెప్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వినోబానగర్ దగ్గర బైక్పై వెళ్తూ ఉండగా బైకును ఢీకొట్టింది గుర్తు తెలియని వాహనం. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ శోభన్ బాబు స్పాట్లోనే మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నం వాసిగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. शोभन बाबू హైదరాబాద్ ఉప్పల్లో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని పలువురిని మోసం చేసింది ఓ కిలాడీ లేడీ. రామంతపూర్కు చెందిన మరియమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని పలువురు దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. హ్యూమన్ రైట్స్ సహకారంతో నిందితురాలు మరియమ్మను పట్టుకున్నారు బాధితులు. ఆమెను ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని పీఎస్ ముందు నిరసన చేపట్టారు బాధితులు. జైలుకు పోతాడా, డబ్బులు ఇస్తుందా, ఏదో ఒకటి రెండు కావాలి. అందరు ఆధార్ కార్డులు ఉన్నాయండి, ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ఫోటో పెట్టేసి ఫోన్ పే స్క్రీన్ షాట్లు, ఒక్కొక్కరు చేసిన ఫోన్ పే స్క్రీన్ షాట్ పేరు మీదనే ఉంది. ఇవన్నీ అవే డాక్యుమెంట్స్ పట్టుకొని తిరుగుతున్నాం మేము ఇన్ని రోజుల నుంచి. ఈ ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, చిన్న స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతారు, వదిలేస్తారు. ఒక్కొక్కరు వేసిన అమౌంట్. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నుంచి అండి మా దగ్గర ఒక కేసు వచ్చింది. 80 మెంబర్స్ దగ్గర ఆల్మోస్ట్ 2 crores డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తా అని తీసుకుందండి. 80 మెంబర్స్ దగ్గర తీసుకుందట. మరియమ్మ అనేట ఆమె చర్చ్ కాలనీ రామంతపూర్లో ఉంటారు. అక్కడ చాలా మంది ఇచ్చిన వాళ్ళందరూ చర్చ్కి సంబంధించిన వాళ్ళే. చర్చ్లో కూర్చొని నాకు ఇట్లా హౌస్ ఒకటి అలాట్ అయింది, నాకు తెలిసిన కలెక్టర్ ఒకరు ఉన్నారు, మీ అందరికీ కూడా ఇప్పిస్తాను, ఎందుకంటే మనం ఒకటే చర్చ్కి వెళ్తాం కాబట్టి నేను బాగుపడినప్పుడు మీరు కూడా బాగుపడాలి కదా అని చెప్పి తను అట్లా 80 మెంబర్స్ దగ్గర అందరి దగ్గర 10,000 నుంచి ఒక్కొక్కరు 50,000, ఒక్కొక్కరు 1,80,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తీసుకొని 2023 ఆగస్టులో స్టార్ట్ చేసింది. 2024 వరకు తీసుకుంది. మీ పేరు మీద నంబర్ వచ్చి మీ పేరు మీద హౌస్ అలాట్ అయింది అని హౌస్ నెంబర్, అడ్రస్తో పాటు మెసేజ్లు కూడా పంపించింది అందరికీ. మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేసి మీరు జస్ట్ స్వీట్ బాక్స్ తీసుకొని రండి, మీ పేరుపై నీళ్ళు వచ్చేసింది అని చెప్పింది. తర్వాత ఫరారైపోయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో యువకుడి జేబులో సెల్ ఫోన్ పేలింది. బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. యువకుడు ప్యాంటు జేబులో పెట్టుకున్న వివో మొబైల్ పేలింది. జేబులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమై ఫోన్ను కింద పడేశాడు మసూద్. దీంతో పెను ప్రమాదం తప్పింది. मस्जिद से आ रहा था, जेब में था फोन, जेब से धुआं निकल रहा था, पूरा नीचे गिरा दिया, बात हो गया फोन। वीवो का कंपनी का है। जेब में से नीचे गिर दिया वीवो, हाँ नीचे गिरा दिया, देखो फोन पूरा लग गया था फोन में। वीवो कंपनी बैन करना चाहिए. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో బాలింత చనిపోయింది. బన్సీలాల్పేట మేకల మండికి చెందిన సంజన 4 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇవాళ తెల్లవారుజామున నడునొప్పి వస్తుందని చెప్పగానే డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ వికటించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. హైదరాబాద్ కింగ్ కోటి దవాఖానాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. బయట ప్రైవేట్ హాస్పిటల్లో 5,000 వరకు ఖరీదు చేసే గార్డాసిల్ 4 వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. 14 ఏళ్ల నుండి 15 ఏళ్లలోపు ఉన్న 3,50,000 మంది బాలికలకు ఈ టీకా వేశారు.
హెచ్పివి వ్యాక్సిన్ ను సింగిల్ డోస్ కింద ఎడమ చేతికి వేస్తున్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంకు పెడతారు. యూవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ కుదరకపోతే నేరుగా సెంటర్కు వెళ్లి కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ స్పెషల్ డ్రైవ్ 3 నెలల పాటు కొనసాగుతుంది. ఆ తరువాత రెగ్యులర్ ఇమ్యునైజేషన్లో కలుపుతారు. వ్యాక్సిన్ వేయించుకునే పిల్లలు ఖచ్చితంగా టిఫిన్ గానీ భోజనం చేసి రావాలని స్పష్టం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. టీకా వేసుకున్నాక జ్వరం, నొప్పి రావడం కామన్ అని భయపడవలసిన పనిలేదని తెలిపారు డాక్టర్స్. అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందమని చెప్పారు అధికారులు. ఎవరినీ బలవంతం చెయ్యరని, తల్లిదండ్రుల పర్మిషన్ ఉంటేనే బాలికలకు టీకా వేస్తారని చెప్పారు. అనారోగ్యం, ఎలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ వేయరని చెప్పారు. స్కూళ్లు, అంగన్వాడీలు, పీహెచ్సీలలో అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు వేయిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని కింగ్ కోటి హాస్పిటల్లో బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు మంత్రి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్లో ఇండియాలో 2వ స్థానంలో ఉందన్నారు. ప్రతి బాలిక టీకా వేసుకోవాలని సూచించారు. ఇవాల్టి నుంచి 3 నెలల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇక క్యాన్సర్ను ముందే గుర్తించడానికి మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు మంత్రి దామోదర. ప్రత్యేకంగా 14-15 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. మన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ, ప్రధానంగా 4వ క్యాన్సర్ అందులో అమ్మాయికి వచ్చేది బ్రెస్ట్ తర్వాత సర్వికల్ క్యాన్సర్. ఆ సర్వికల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు పడడానికి ఈ వ్యాక్సిన్ కార్యక్రమాలు మొదలుపెట్టి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలు కూడా బయట మార్కెట్లో దీని వాల్యూ సుమారు 4,000 రూపాయలు. కానీ ఉచితంగా ప్రభుత్వం ఈ ట్రీట్మెంట్ వ్యాక్సిన్ మన పిల్లలకు అందజేస్తున్నది. మన రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది అమ్మాయిలు, 14-15 సంవత్సరాల మధ్య అమ్మాయిలు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రోటోకాల్ నియమించాలి, ప్రోటోకాల్ పాటించాలి. ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటే పేరెంట్స్ కన్సర్న్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. పేరెంట్స్ కన్సర్న్ అనేది ఇవ్వకూడదు. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాబోయే 2 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత రొటీన్ కార్యక్రమం ఇది. కానీ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. కనుక ప్రతి ఒక్కరికి అప్పీల్ ఏది, మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు, 14-15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనని కేంద్ర పథకాలను ప్రజల్లోకి వెళ్లనివ్వట్లేదని మండిపడ్డారు. తాము మాత్రం పలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందించామన్నారు. సికింద్రాబాద్లో ఖాదీ ఇండియాలో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఆధ్వర్యంలో గ్రామ ఉద్యోగ వికాస్ యోజనలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. 600 మంది నిరుద్యోగులకు మిషనరీ పంపిణీ చేశారు. గత అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి, బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందించి, మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి యువతీ యువకులు తమ కాళ్ళ మీద నిలబడాలనే దృక్పథంతో ఈరోజు మీరు చూశారు ఏ రకంగా మరి అనేక పరికరాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తా ఉన్నాను.
మోడీ గారు కోరినట్టు ప్రతి వ్యక్తి కూడా వారానికి ఒక్కరోజైనా ఖాదీ దుస్తులు ధరించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నదే మోడీ గారి లక్ష్యము. ఆ దిశలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి, ఖాదీ అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక రకాల మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తాము. ఈరోజు సుమారు 600 వరకు మరి యువకులకు, గ్రామీణ ప్రాంతాల యువకులకు శిక్షణ ఇచ్చి ఈ ఎక్విప్మెంట్స్, టూల్ కిట్స్ ఈరోజు అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాల భూములను రక్షించాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. 5 జిల్లాల్లో 8 చోట్ల 1629 ఎకరాల్లో ఉన్న సీడ్ ఫార్మ్ ద్వారా గతంలో వివిధ రకాల విత్తనోత్పత్తి జరిగేదని, కొన్నేళ్లుగా ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు కమిషన్ తన నివేదికలో వివరించింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి సీడ్ ఫార్మ్ భూములపై రిపోర్ట్ అందజేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, గోపాల్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో గత నెలలో కమిషన్ పర్యటించిన సమయంలో మూల్తుమెద్మలో 700 ఎకరాలకు పైగా ఉన్న సీడ్ ఫార్మ్ అన్యాక్రాంతమయ్యే పరిస్థితిలో ఉన్నట్లు అక్కడ స్థానిక రైతులు కమిషన్ దృష్టికి తెచ్చారని, వెంటనే కమిషన్ ఆ స్థలాన్ని పరిశీలించినట్లు సీఎస్కు వివరించారు. భూభారతిలో కొన్ని చోట్ల భూములు రికార్డులలోకి రాకపోవడం విషయాన్ని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో మంచి ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం భూములను కేటాయిస్తే ప్రస్తుతం ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గుర్తు చేశారు. ఏ లక్ష్యం కోసం భూములు కేటాయించారోనే దానికోసం ప్రభుత్వాలు పనిచేయాలని కమిషన్ సూచించింది. డాక్టర్లపై వరుస దాడులను నిరసిస్తూ హైదరాబాద్ కోటిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలోని 2 హాస్పిటళ్లపై జరిగిన దాడులను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్, ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ప్రభు ఖండించారు. డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక డాక్టర్లపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు. డాక్టర్లపై దాడులను తీవ్రంగా నేరంగా పరిగణించి నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు డాక్టర్స్. పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోక మానరు. ప్లస్ హాస్పిటల్లోనే జననాలు మరణాలు సంభవిస్తాయి కాబట్టి జననాలను మీరు ఎంత 100% యాక్సెప్టెన్స్తో యాక్సెప్ట్ చేస్తారో మరణాలను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము యాజ్ ఏ లీడర్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఫ్రాటర్నిటీకి అధినేతగా మేము చెప్పేది ఏంటంటే, మేము నమ్మేది ఏంటంటే, మనసా వాచా కర్మన మేము డాక్టర్లం అందరం కూడా 100% పేషెంట్కు లాభం జరగాలని ఒక పాజిటివ్ దృక్పథంతోనే మేము పనిచేస్తాము. అందరికీ మంచి చేయాలని చేస్తాము. మగర్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు దేవుడు కాల్ చేస్తాడు కాబట్టి కొంతమంది మరణాలు సంభవిస్తాయి. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వరుస దాడులతో డాక్టర్లందరూ భయాందోళనతో ఉన్నారు. కొరుట్లలో గ్యాస్ట్రోనే పోసి కాలబెట్టే ప్రయత్నం చేసిండు డాక్టర్ను. ఇంకొక ప్లేస్లో చాకుతో పొడిచే ప్రయత్నం చేసిండు. అరే లైఫ్ సేవింగ్, ప్రాణాలు బతికించే మమ్మల్ని మీరు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో మేము మా ప్రాణం పోతుంది అనుకుంటే డాక్టర్ల మనోధైర్యం దెబ్బతింటుంది. డాక్టర్లపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తప్పక జైలు శిక్ష ఉంటుంది. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు 2012లో మార్గదర్శనంలో ఏం చేసిందంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటేనే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అని చెప్పింది. అప్పుడు 3 ఏళ్ళే ఉంది జైలు శిక్ష కనుక ఇప్పుడు 7 ఏళ్ళు చేస్తే కానీ అది నాన్ బెయిలబుల్ కాదు. కనుక దీన్ని 7 సంవత్సరాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రాధేయపడుతున్నాము. వైద్యులపైన దాడులు ఆపకపోతే మేము రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, ఆమరణ నిరాహార దీక్షలు కానివ్వండి, వైద్య శాఖలో ఉన్నటువంటి అందరూ కూడా గవర్నమెంట్, ప్రైవేట్ అన్ని శాఖలు అత్యవసర సేవలతో సహా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాంటి కనుక అవసరం, ఎందుకంటే డాక్టర్లే బతకపోతే వైద్యం ఏం చేస్తారండి? కాబట్టి డాక్టర్లు వైద్యం చేయాలి కాబట్టి, వైద్యులు సేవ చేయాలి కాబట్టి, అట్లాంటి హిపోక్రేట్స్ ఓత్ తీసుకొని వైద్యులు వైద్యం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుంటుందని.
రోబోటిక్స్, స్వయం నియంత్రిత డ్రోన్ టెక్నాలజీలో ఏఏ రోల్పై ఫోకస్ పెట్టింది ఇండియన్ ఆర్మీ. దీనికోసం వివిధ స్టార్టప్లతో ఎంఓయూ కుదుర్చుకుంది. సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో భేటీ జరిగింది. కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షిని, డిఆర్డీఓ, డిఫెన్స్ అధికారులతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు. See, the areas of robotics, autonomous systems, drones, and additive manufacturing are part of the new emerging technologies which are changing the shape of battlefield. India has already demonstrated these technologies in Operation Sindoor by successfully harnessing the power of all of these to enable the frontline forces to win battles. The aim of this is to get the scientists of DRDO, the academicians of IITs and engineering colleges, the production setup and manufacturers of MSMEs, small and medium startups, and the students of our Military College of Electronics and Mechanical Engineering to learn and harness and open their minds like a parachute, that how we can utilize these technologies in not only making new products but also redefining the shape of future battlefields. We are already doing some collaborations. I would not like to disclose those for security reasons, but there are enough collaborations which are happening with IITs and similar engineering institutions. There are enough collaborations which are happening with small startups and medium enterprises in the country to build new weapon platforms, new subsystems, and to mitigate the threats which we may encounter in the future. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపు తప్పి అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టింది. ఎర్టిగా వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారు హైవేపై నుంచి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదుపు తప్పి లారీ సర్వీస్ రోడ్డు దాటి ఓ ఇంటిని ఢీకొని ఆగిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వేసవికి ముందే సిటీ పబ్లిక్ను వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. సాధారణంగా సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పటికే మేజర్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. రోజు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమ్మర్లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో సమ్మర్ సీజన్ రాకముందే అగ్ని ప్రమాదాలు సిటీ పబ్లిక్ ను వణికిస్తున్నాయి. వింటర్ రెయినీ సీజన్ కంటే సమ్మర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వేడి తీవ్రతతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఇప్పటికే సిటీతో పాటు సిటీ అవుట్స్కర్ట్స్ లో మైనర్, మేజర్ కలిపి 10ల సంఖ్యలో అగ్ని ప్రమాదాల కేసులు నమోదయ్యాయి. ప్రమాదాలు ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ తో పాటు బిల్డింగ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడంతోనే జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. సమ్మర్ సీజన్లో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర హీటెడ్ అప్లయన్సెస్ వరుసగా వాడడంతో కరెంటు లోడ్ ఎక్కువై కూడా షార్ట్ సర్క్యూట్తో ప్రమాదాలు జరుగుతుంటాయి. అపార్ట్మెంట్, ఇతర రెసిడెన్షియల్ ఏరియాస్లో నివసించేవారు ఫైర్ యాక్సిడెంట్స్ పట్ల వేసవిలో అలర్ట్గా ఉండాలి. నిబంధనల ప్రకారం సెల్లార్లు, పార్కింగ్కు మాత్రమే వినియోగించాలి. కానీ చాలా చోట్ల అది అమలు కావడం లేదు. తాజాగా నాంపల్లి ఫర్నిచర్ షాప్లో కూడా సెల్లార్లో మెటీరియల్ డంప్ చేయడంతోనే ప్రమాదం జరిగి 5 చనిపోయారు. తెలంగాణ ఎఫ్ఎస్ఎల్లో కూడా భారీ ప్రమాదం జరిగింది. కీలకమైన ఫైల్స్ దగ్ధమయ్యాయని తెలుస్తోంది. అది మరొక ముందే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని షాపింగ్ మాల్ బిల్డింగ్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే బిల్డింగ్లో రెనోవేషన్ వర్క్స్ జరుగుతుండడం, మాల్ అంతా ఖాళీగా ఉండడం, కేవలం పనిచేసేవారే ఉండడంతో ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సిటీలోని బహుళ అంతస్తుల బిల్డింగ్లు రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అపార్ట్మెంట్, షాపింగ్ కాంప్లెక్స్ కు చెందిన వారు రెగ్యులర్గా ఆడిట్ చేసుకోవడం, హౌస్ కీపింగ్ సక్రమంగా నిర్వహణ జరిగేలా చూసుకోవడంతో పాటు ముఖ్యంగా సెల్లార్లు, ర్యాంపులు మెటీరియల్తో బ్లాక్ చేయొద్దని సూచిస్తున్నారు అధికారులు. రెగ్యులర్గా మనం బిల్డింగ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి అగ్ని ప్రమాదం మీద అవగాహన కల్పిస్తున్నాము. రెగ్యులర్గా ఆడిట్ చేసుకోవాలి. అదేవిధంగా బిల్డింగ్లో మంచి హౌస్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. స్టాక్స్ కూడా నీట్గా పెట్టుకోవాలి. సెల్లార్, ర్యాంప్లో, సిట్ బ్యాగ్స్లో పెట్టుకోవద్దు. రెగ్యులర్గా మాక్ డ్రిల్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని సిబ్బందికి ఫైర్ అయినప్పుడు ఎలా ఫైర్ని కంట్రోల్ చేయాలి, ఒకవేళ ఫైర్ అయితే ఎలా బయటికి రావాలి, దాని మీద వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అన్ని అవగాహన ఉన్నట్లయితే ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ చేయొచ్చు. ప్రమాదాలు జరిగినా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా బయటపడవచ్చు. సమ్మర్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. అందుకే ప్రజలు, వ్యాపారులు ఫైర్ సేఫ్టీపై అవగాహన పెంచుకోవాలని అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రజల అప్రమత్తత కూడా ముఖ్యమని సూచిస్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ఆధునిక సాంకేతికత ఉపయోగించనున్నారు పోలీసులు. ఇకపై ట్రాఫిక్కు అనుగుణంగా సిగ్నల్ టైమింగ్ మారబోతుంది. పీక్ అవర్స్లో ఆటోమేటిక్ కంట్రోల్, అంబులెన్సులకు గ్రీన్ క్యారిడార్, ఇవన్నీ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అమలు చేయనున్నారు పోలీసులు. వాహనాల తనిఖీల్లో పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ఏఐని ఉపయోగించుకోనున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు ఏఐ వినియోగంపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ఏఐ టూల్స్ లో IIIT హైదరాబాద్, ఇతర సంస్థల సహకారం తీసుకుంటున్నారు. నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ అమలు చేస్తామని తెలిపారు అధికారులు. ఈ సిస్టంలో ఏఐ కెమెరాలు, సెన్సార్లు వాహనాల సంఖ్యను లెక్కించి రద్దీ ఉన్న మార్గానికి ఎక్కువ సమయం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాయి. పీక్ అవర్స్ లో సిస్టమ్ ఆటోమేటిక్ గా టైమింగ్ మార్చుకుంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని జంక్షన్లు మానిటర్ చేస్తామంటున్నారు పోలీసులు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ సిగ్నల్ కి చేరుకునే లోపే జీపీఎస్ ఆధారంగా గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నారు. 250 మంది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు, ఏఎంవీఐలకు శిక్షణ అందించారు. కామారెడ్డి చెక్పోస్ట్ వద్ద ఖైరతాబాద్ కార్యాలయంలో ఏఐని వినియోగిస్తున్నారు. సత్ఫలితాలు వస్తాయని తెలిపారు ఉన్నతాధికారులు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐని ఉపయోగించుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు రవాణా శాఖ అధికారులు. ఒక్కో వాహనాన్ని ఆపి వివరాలు అడుగుతుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎంక్వైరీకి చాలా సమయం పడుతోంది. దీనికి చెక్ పెట్టడానికి ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పై రవాణా శాఖ దృష్టి పెట్టింది. చెక్ పోస్టులు, టోల్ గేట్లు, రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రహదారులపై ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్స్ రికగ్నైజేషన్ కెమెరాలను బిగిస్తున్నారు.
వాహనాల నెంబర్ ప్లేట్లను కెమెరాలు గమనిస్తాయి. పొల్యూషన్, ఫిట్నెస్ పత్రాలు, పన్ను బకాయిలు, ఇన్సూరెన్స్, పోలీసు కేసులను విశ్లేషిస్తోంది టెక్నాలజీ. రవాణా శాఖ ట్యాబ్ లోని సాఫ్ట్వేర్ కి ఆ సమాచారం అంతా క్షణాల్లోనే వెళ్లిపోతుంది. దీంతో వెంటనే వాహనదారులను గుర్తిస్తారు పోలీసులు. ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ కి 60 కెమెరాలు, 375 ట్యాబ్లు కావాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. ఆర్టీఓ ఆఫీసులకు వచ్చే సందర్శకులు, దళారులను గుర్తిస్తాయని తెలిపారు అధికారులు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3 ఏళ్ల లెక్కల ఆధారంగా బేస్ ఫీజులు ఖరారు చేయనుంది. ఏ స్కూల్లో ఎంత ఫీజు ఉంది, ఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు అనే వివరాలను సేకరిస్తుంది. ఫీజుల డ్రాఫ్ట్ను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచనుంది. ఫీజుల నియంత్రణ కమిటీని నియమించాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పీడప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత 3 ఏళ్ల ఆదాయ వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రతి 2 ఏళ్లకోసారి 8% మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేసింది. ఎంఈఓలు, డిఈఓల ఆధారంగా ఏ స్కూల్లో ఎంత ఫీజుంది, ఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై కసరత్తు చేశారు అధికారులు. ఫీజులను కట్టడి చేస్తారనే ప్రచారంతో ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచాయి. దీంతో వాటి ఆధారంగా ఫీజులను డిసైడ్ చేస్తే పేరెంట్స్ పై భారీగా భారం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా స్కూళ్ల నిర్వహణ ఖర్చుల ఆధారంగానే ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనికోసం గత 3 ఏళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కల ఆధారంగా ఒక బేస్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాత 2 ఏళ్ల ఫీజు డిసైడ్ చేయనున్నారు. స్కూల్ లెవెల్ ఫీజుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి 2 ఏళ్లకోసారి 8% వరకు ఫీజు పెంచుకునే వెసులుబాటును స్కూల్ యాజమాన్యాలు కల్పించనున్నాయి. ఒకవేళ 8% మించి ఫీజు పెంచాలని మేనేజ్మెంట్ భావిస్తే దానికి తగిన ఆధారాలు చూపుతూ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీకి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్కూల్ లెవెల్ కమిటీలో 10 మంది ఉంటే 5 పేరెంట్స్, 3 టీచర్లు ఉండగా ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ ఉండటంతో మేనేజ్మెంట్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫీజుల డ్రాఫ్ట్ను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలను సేకరించనున్నారు. ఆ తర్వాతే ఫైనల్ చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. డిఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలను, ఏ స్కూల్ ఎంత వసూలు చేయబోతోందనే డేటాను వెబ్సైట్లో పెట్టనున్నారు. మరోవైపు ఫీజుల నియంత్రణ పక్కగా అమలు చేసేందుకు స్టేట్ లెవెల్ ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని గాని, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని గాని నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. టూరిజం అభివృద్ధికి మరో అడుగు ముందుకేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లోనూ కేరళ తరహా బోట్ హౌజులను తీసుకురాబోతుంది. త్వరలో హుసేన్ సాగర్, దుర్గం చెరువులో ఈ బోట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. కేరళ తరహా హౌస్ బోట్లు తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. హుస్సేన్ సాగర్ లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను తెలంగాణ టూరిజం శాఖ తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు కేరళకు మాత్రమే పరిమితమైన ఈ హౌస్ బోట్ల అనుభూతిని ఇకపై హైదరాబాదీలు ఆస్వాదించే అవకాశం కల్పించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నగరానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రాజెక్టును చేపట్టారు అధికారులు. కేరళ బ్యాక్ వాటర్స్ పై ఉండే బోట్ హౌస్లను ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ప్రతి బోట్ హౌస్ లో 2 బెడ్రూమ్లు, విశాలమైన లివింగ్ ఏరియా, క్యాంటీన్ వంటి వసతులు ఉండనున్నట్లు టూరిజం శాఖ ప్రకటించింది. ఆధునిక సౌకర్యాలతో పాటు భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు అధికారులు. నీటిపై తేలియాడే ఈ ఇళ్లలో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాత్రి బస చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ బోట్లు నగర సందడి నుంచి దూరంగా సహజ వాతావరణంలో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.
వివిధ జిల్లాలతో పాటు సిటీ సెంటర్ లో ఉన్న హుస్సేన్ సాగర్ లో 2 లగ్జరీ బోట్ హౌస్లని, ఐటీ కారిడార్ కి అతి దగ్గరలో ఉన్న దుర్గం చెరువులో 6 లగ్జరీ బోట్ హౌస్లని తీసుకొస్తున్నారు. చెరువుల మధ్యలో తేలియాడే ఈ హౌస్ బోట్లు పర్యాటకులకు కేరళ బ్యాక్ వాటర్స్ తరహా అనుభూతిని అందిస్తాయి. రాత్రి బస సదుపాయం, సాంప్రదాయ వంటకాలు, సంగీత వినోదం వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. జంటలు, చిన్న కుటుంబాలు, కార్పొరేట్ గెట్ టుగెదర్లకు అనువుగా ప్యాకేజీలు రూపొందించే ఆలోచనలో ఉంది టూరిజం శాఖ. బోట్ హౌస్లు చేస్తారంట. కేరళలో కూడా బోట్ హౌస్లు ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ కూడా బోట్ హౌస్లు వస్తే బాగుంటుంది. ఇంకా వేరే చోట కూడా వస్తే చాలా బాగుంటుంది. నార్మల్గా కేరళ సైడ్ బోట్ హౌసెస్ అవి ఉంటాయి తెలుసుగా, సేమ్ ఆ టైపే హైదరాబాద్లో కూడా వస్తున్నాయని విన్నాను నేను. త్వరగా వస్తే ఇంకా బాగుంటుంది. నార్మల్గా స్టూడెంట్స్కి అది ట్రిప్స్కి వచ్చినప్పుడు స్టే చేయడానికి బాగుంటుంది. ఇప్పటి వరకు కేరళకు వెళ్లాల్సిన అనుభూతిని ఇక నగరంలోనే పొందే అవకాశం కలగనుంది. సంప్రదాయ కేరళ శైలిలో చెక్క నిర్మాణం, అలంకరణ, లైటింగ్ డెకర్తో హౌస్ బోట్లు రూపొందించనున్నారు. సురక్షిత ప్రయాణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని అనుమతులతో ప్రాజెక్టు అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో నగర టూరిజానికి కొత్త ఊపు రానుంది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానికులకు వినోదం, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. బోట్ ఆపరేషన్స్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. దీనిపై హైదరాబాదీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Yes, I have been to Kerala. I have experienced the boat house in Kerala. It was quite good. It was quite awesome. It was a different experience of boat houses. If you can plan in Hyderabad, it's well and good, unless the people of here should maintain hygiene, because Hyderabad is a good metro city. People who cannot go there and reach out there, they can experience boat houses here. But my only one wish is they should maintain hygiene with the lakes. They should not destroy the nature. కేరళ తరహా బోట్ హౌస్లు సిటీకి రానున్నాయి. హైదరాబాద్ టూరిజం ఐకాన్గా మారే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. వీటితో నగర ప్రజలకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు.